తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఆయిల్ రిఫైనరీలు, మిలిటరీ స్థావరాలపై దాడులు చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థను, సామాన్య ప్రజల నిత్య జీవితాన్ని దెబ్బకొట్టే కొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. రష్యాలో అమెజాన్గా పేరొందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం వైల్డ్ బెర్రీస్ గోదాములను లక్ష్యంగా చేసుకుని కీవ్ సేనలు భారీ ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడ్డాయి. మాస్కో నుంచి మొదలుకొని యూరల్ పర్వత ప్రాంతాల వరకు ఉన్న సుమారు 20 భారీ వేర్ హౌస్లపై డ్రోన్లతో విరుచుకుపడటంతో సుమారు $6 బిలియన్ విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. గత నెల రోజులుగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, పోడోల్స్క్, ఎకతెరిన్బర్గ్ సహా పలు ప్రధాన నగరాల్లోని వైల్డ్ బెర్రీస్ డిపోలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లు నిప్పులు కురిపిస్తున్నాయి. 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భారీ గోదాముల్లో ఒక్కొక్కటిగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. కంపెనీకి చెందిన టాప్ 10 లాజిస్టిక్స్ కేంద్రాల్లో 7 కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. దాదాపు 20% వేర్ హౌస్ స్పేస్ నాశనమైనట్లు ప్రాథమిక అంచనా. రష్యాలో అత్యంత సంపన్నురాలైన మహిళా పారిశ్రామికవేత్త టట్యానా కిమ్ స్థాపించిన వైల్డ్ బెర్రీస్ సంస్థ దేశంలోని సగం ఆన్లైన్ ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. సుమారు 5 నుంచి 8 లక్షల మంది విక్రేతలు ఈ ప్లాట్ఫాంపై ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు గోదాములు దగ్ధం కావడంతో లక్షలాది మంది చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడం కంపెనీకి పెను సవాలుగా మారడంతో రష్యన్ బ్యాంకింగ్ రంగంపై కూడా తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ దాడుల వెనుక పక్కా వ్యూహం ఉందని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. రష్యా సైన్యానికి అవసరమైన డ్రోన్ విడిభాగాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, థర్మల్ సైట్స్ వంటి ద్వంద్వ వినియోగ సైనిక సామగ్రిని వైల్డ్ బెర్రీస్ ద్వారా సరఫరా చేస్తున్నారని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాలో యుద్ధ ప్రభావాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించడంతో పాటు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టడమే తమ లక్ష్యమని కీవ్ పేర్కొంటోంది. సరిహద్దు నుంచి 2000 కిలోమీటర్లకు పైగా లోపలికి వెళ్లి ఉక్రెయిన్ ఈ దాడులు చేస్తోంది.